రోడ్ మీకు రావు కానీ. సో కాబట్టి నీకు ఆ యొక్క ఇప్పుడు కాదు రోడ్ స్ట్రైట్ గా పోతుంది అనుకుంటాం, రోడ్డు వంకర తిరుగుతుంది, తిరిగినప్పుడు నువ్వు వంకర తిరగాలి కదా బస్సు, నువ్వు స్ట్రైట్ గా అట్లనే ఉన్నదని పోతే కలవదు కదా. సో కాబట్టి డే టైంలో కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే నీకు పెరిఫరీ విజన్ అనేది అది కవర్ చేస్తుంది. కానీ నైట్ టైం ఏమవుతుంది, నీకు పెరిఫరీ విజన్ అది కనబడదు, డార్క్ ఉంటుంది. కాబట్టి యూ హావ్ టు ఫోకస్ మోర్. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా నీ స్పీడ్ తగ్గుతుంది. కానీ ఈ కేసులో మాత్రం డ్రైవర్ మితిమీరిన స్పీడ్లో పోతున్నాడు, లేదా ఒకవేళ మితిమీరిన స్పీడ్ కాకపోతే కునుకొచ్చింది, ముందట ఏముందో గ్రహించలేకపోయాడు, ఆడ వాహనం పాడి ఉన్నదని గ్రహించలేకపోయాడు, గ్రహించి బ్రేక్ వేసే లోపల పుణ్యకాలం దాటిపోయింది. అయితే తాగాను ఉండాలి, నిద్ర వచ్చాను ఉండాలి, లేదు అంటే 60 కిలోమీటర్ పోయే దగ్గర 120 కిలోమీటర్లను పోయి ఉండాలి. ముందట అది ఉంది అని గ్రహించి స్పీడ్ బ్రేక్ వేసే లోపల పుణ్యకాలం దాటిపోయింది. సో ఇది ఆ వాహనం, ఇది ఆ